వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒబేసిటీ ఈజ్ నాట్ అ చాయిస్ బట్ చేంజ్ ఈజ్. సో ఒబేస్ ఉన్న వాళ్ళు, ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కడెక్కడో ఆన్లైన్లో డిఫరెంట్ థియరీస్ చూసి చాలా టెక్నిక్స్ ఇలా చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి చూస్తూ ఉంటారు. బట్ వెరీ బేసిక్ థింగ్స్తో కూడా ఒబేసిటీ నుండి వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో అదెలా, ఏంటి అండ్ హోమియోపతి ఎలా హెల్ప్ చేయబోతుంది ఈ వెయిట్ లాస్ జర్నీలో? లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఒబేసిటీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సెర్చ్ చేస్తాం, ఎలా తగ్గాలి ఏంటి అనేది. ఫస్ట్ థాట్ అదే వస్తుంది అందరికి. ఇప్పుడు ChatGPT అనుకోండి, ఆఫ్ కోర్స్. సో స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వెరీ బేసిక్ థింగ్స్ ఫస్ట్ మనము సెర్చ్ చేసుకోవాలి కదా. సో ఆ బేసిక్ థింగ్స్ అంటే ఏం చెప్తారు ఒబేసిటీ నుండి వెయిట్ లాస్ జర్నీ వైపు? బేసిక్గా మనకు లైఫ్లో 5 థింగ్స్ ఉంటాయి. ఈ 5 కంట్రోల్ కావాలి. ఫస్ట్ది ఏంటంటే డైట్ అనేది ఒబేసిటీలో 95%. అంటే మనము ఏదన్నా ఒక వెయిట్ లాస్కి 100 మార్కులు వేస్తాం, 100 మార్కులు ఉంటే వెయిట్ లాస్ జరుగుతుంది అంటే 95 మార్క్స్ డైటే, రైట్? ఇంకా బాగా నిద్రపోవడము, లేకపోతే స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండడము, బాగా ఎక్సర్సైజ్ చేయడము, అలవాట్లకు దూరంగా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్, వీటికన్నిటికీ దూరంగా ఉండడం, ఇవన్నీ కలిసి ఓన్లీ 5%. ఓకే, డైటే 95% అన్నమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది డైట్కి. సో డైట్ ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఇప్పుడు ఒక లేటెస్ట్ రీసెర్చ్ వచ్చిందనమాట. లేటెస్ట్ రీసెర్చ్లో సైంటిస్ట్ ఏం చెప్తారంటే, మనము స్పెండ్ చేసే క్యాలరీస్ పర్ డే కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత? 98.6 degrees Fahrenheit. మీరు ఎంత చలికి వెళ్ళినా, ఎంత వేడికి వెళ్ళినా మీ బాడీ ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, రైట్? మీ నార్మల్ పల్స్ రేట్ ఎంత? 72 per minute. అంటే మీ పల్స్ నార్మల్గా ఉన్నప్పుడు 72 per minute అనేది మీ పల్స్ ఉంటుంది, అది కాన్స్టెంట్. అదేవిధంగా బీపీ ఎంత? 120/80. నార్మల్గా ఉన్నప్పుడు బీపీ అనేది 120/80 ఉంటుంది. ఈ సైంటిస్ట్ ఏం చెప్తారంటే, ఆఫ్టర్ చాలా రీసెర్చ్ తర్వాత మీరు పర్ డే స్పెండ్ చేసే ఎనర్జీ కూడా కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మెన్ అయితే 2500 to 3000 కిలో క్యాలరీస్ పర్ డే ఖర్చు పెడతారు. విమెన్ 2000 to 2500 కిలో క్యాలరీస్ ఖర్చు పెడతారు పర్ డే. అంటే మెన్ కంటే కొంచెం విమెన్లో మెటబాలిజం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ. మీరు ఏమి చేసినా దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టలేరు, రైట్? చాలామందికి ఒక అపోహ ఏంటంటే, నేను బాగా తింటాను, మధ్యాహ్నం పోయి బిర్యానీ తింటాను, రైట్? సో మీరు చాలామందికి అపోహ ఏంటంటే, నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయిపోతాయి. అది ఇన్ని రోజులు అలా అనుకునేవాళ్ళు, బట్ అది అబ్సల్యూట్లీ తప్పని సైన్స్ ప్రూవ్ చేసిందనమాట. ఓకే, ఇప్పుడు వెయిట్ తగ్గాలి అంటే ఒకటే ఒక ఆప్షన్. మీరు ఖర్చు పెట్టేదానికంటే ఈ 2000, మెన్ అయితే 2500 to 3000, విమెన్ అయితే 2000 to 2500 దానికంటే తక్కువ తింటేనే మీరు వెయిట్ లాస్ అవుతారు. అంటే ఈ క్యాలరీస్ కంటే స్టాండర్డ్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో పర్ డే ఖర్చు పెట్టే క్యాలరీస్, దానికంటే తక్కువ తింటేనే వెయిట్ లాస్ అవుతారు. దానికంటే ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతారు. మేము ఎక్కువ తింటాము, ఎక్సర్సైజ్ చేస్తాము అనే కాన్సెప్ట్ లేదు. అదంతా అబ్సల్యూట్, అంటే అదంతా ఫేక్ కాన్సెప్ట్ అని నిరూపణ జరిగిందనమాట. కాకపోతే ఏంటంటే, మెయిన్గా ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అనే దాంట్లో ఫస్ట్ 3 కేటగిరీస్ మనకు మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటామన్నమాట. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. మనకు మెయిన్గా క్యాలరీస్ మన బాడీలో పెంచేవి ఏవి అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు కార్బోహైడ్రేట్ తగ్గియాలి, అదేవిధంగా ఫ్యాట్ తగ్గియాలి, ప్రోటీన్ అనేది పెంచాలన్నమాట. ఎప్పుడైతే మీరు ప్రోటీన్ పెంచుతారో ఫ్యాట్స్ తగ్గించవచ్చు, కార్బోహైడ్రేట్స్ తగ్గించచ్చు. దీంతోపాటు మంచిగా ఫైబర్ తీసుకోవాలి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే డైట్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. మనం ఇందాక ఏమనుకున్నామంటే, ఎక్సర్సైజ్ అనేది ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేయదు, రైట్? మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎక్స్ట్రా క్యాలరీలు బర్న్ చేయదు. కాకపోతే ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎక్సర్సైజ్ అనేది డిటర్మైన్ చేస్తుంది ఏమి బర్న్ చేయాలి అనేది. కార్బోహైడ్రేట్ బర్న్ చేయాలన్నా, ఫ్యాట్ బర్న్ చేయాలన్నా అని ఎక్సర్సైజ్ డిటర్మైన్ చేస్తుంది అనమాట. మనకు ఎక్సర్సైజ్ని బేసిక్గా 4 zones ఉంటాయి.
జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కార్డియాక్ జోన్స్ అని ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మీరు జోన్ 1, జోన్ 2 కార్డియాక్ ఎక్సర్సైజెస్ చేస్తారో ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఓకే, మీ బాడీలో ఫ్యాట్ కరగాలి అంటే మీరు జోన్ 1, జోన్ 2 ఎక్స్ట్రా కరగదు, ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ కావు. బట్ ఈ 2500 to 3000లోనే లేకపోతే 2000 to 2500లోనే క్యాలరీస్ అనేవి ఎక్కడి నుంచి రావాలి? కార్బోహైడ్రేట్ నుంచి రావాలా, ఫ్యాట్ నుంచి రావాలా? ఫ్యాట్ బర్న్ అయ్యి మనం ఎనర్జీ తయారు చేసుకోవాలంటే జోన్ 1, జోన్ 2 కార్డియో ఎక్సర్సైజెస్ చేయాలి. ఎప్పుడైతే మీరు జోన్ 2, జోన్ 3 కార్డియో ఎక్సర్సైజెస్ జోలికి వెళ్తారో అప్పుడు ఫ్యాట్ ఈజ్ నాట్ ద సబ్స్ట్రేట్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్. అప్పుడు ఏంటంటే ఎనర్జీ అనేది కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది. ఒక్కసారి మీ బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న గ్లూకోజ్, బ్లడ్లో ఉన్న కార్బోహైడ్రేట్ అయిపోతే లివర్ నుంచి తీసుకొని వస్తుంది, మజిల్ నుంచి తీసుకొని వస్తుంది. సో అది కూడా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ వచ్చేస్తాయి. ఓకే, మీరు కనుక జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు కార్బోహైడ్రేట్ తినాలనే క్రేవింగ్స్ వస్తాయి. హెడేక్ రావడము, గిడ్డినెస్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఆ డిజైర్ రావడము. సో అందుకు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి జోన్ 2 ఆర్ జోన్ 1 అనే బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎక్సర్సైజెస్ గురించి. నెక్స్ట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర కన్నా బాగుంటే ఏంటంటే మనకు నైట్ టైం మంచి లో స్ట్రెస్ ఉంటుంది, లో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మంచిగా గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం ఏదైతే పొద్దున్నుంచి చేస్తామో అది మంచిగా రీజనరేట్ అవుతుంది. సో ఏదైతే కరెక్ట్గా జరగాలనో బాడీ మెటబాలిజం కరెక్ట్ అవుతుంది. సో అవంతా స్లీప్లో వస్తుంది. అడల్ట్ అయితే 8 to 9 అవర్స్ నిద్రపోవాలి. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే వాళ్ళు ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకోని వాళ్ళనమాట, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయకూడదు. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర ఏం చేస్తుందంటే గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. బాడీలో ఏవైతే వియర్ అండ్ టియర్ ఉంటుందో పొద్దున్నుంచి, మీరు మళ్ళీ ఫ్రెష్గా రావాలి నెక్స్ట్ డే, మీ బాడీ మొత్తం ఈరోజు ఏమేమి డ్యామేజ్ జరిగిందో అదంతా మొత్తం రికవర్ కావాలి అంటే స్లీప్ అనేది చాలా అవసరం అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్లీప్ తర్వాత ఎక్సర్సైజ్ గురించి మాట్లాడినా స్ట్రెస్లెస్ లైఫ్. ఎప్పుడైతే లైఫ్లో స్ట్రెస్ అవుతుందో వీళ్ళలో 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి కార్టిజాల్ అంటామన్నమాట, ఒకటి అడ్రినలిన్ అంటామన్నమాట. ఈ కార్టిజాల్, అడ్రినలిన్ ఏం చేస్తాయంటే ఫ్యాట్ కరగకుండా ఆపేస్తాయి. ఓకే, ఎప్పుడైతే బాడీలో ఎక్కువ కార్టిజాల్ ఉంటుందో ఫ్యాట్ బర్న్ అనేది కాదనమాట. ఫ్యాట్ బర్న్ కాకుండా డిజర్వ్ ఫర్ కార్బోహైడ్రేట్కి మీరు డిజైర్ అనేది వస్తుందన్నమాట. సో ఆ డిస్ట్రెస్లోకి వెళ్తారు. సో ఎప్పుడైతే మీరు స్ట్రెస్లో ఉంటారో చూడండి, బింజ్ ఈటింగ్ చేస్తుంటారు, చాక్లెట్లు తినడము, లేకపోతే ఎక్కువ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడం చేస్తుంటారు. రీజన్ ఏంటంటే టెన్షన్ ఎక్కువైనా కూడా అలా చేస్తారు. మెయిన్ రీజన్ ఏంటంటే టెన్షన్ ఎక్కువైతే అడ్రినలిన్, కార్టిజాల్ రిలీజ్ అవుతాయి. అడ్రినలిన్, కార్టిజాల్ రిలీజ్ అయితే ఏం చేస్తాయంటే అవి ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ చేసేస్తాయి. ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ అయినప్పుడు మీకు ఎనర్జీ కావాలి. సో మీరు ఫ్యాట్ అయితే ఫ్యాట్ నుంచి ఎనర్జీ తయారు చేసుకోలేకపోతున్నారు, రైట్? కానీ ఎనర్జీ కావాలి. మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ థింక్ చేస్తారు. ఎక్కువ థింక్ చేసినప్పుడు ఏంటంటే బ్రెయిన్కి అంతా గ్లూకోజ్ కావాలి. సో యూ డిజర్వ్ కార్బోహైడ్రేట్ అనమాట. అంటే ఆ డిజైర్ అనేది కార్బోహైడ్రేట్కి వస్తుంది అనమాట. సో అందుకు స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ క్రానిక్ స్ట్రెస్లో ఏమవుతుందంటే మజిల్, ఏదైతే ప్రోటీన్ ఉంటుందో ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రోటీన్ కూడా కార్బోహైడ్రేట్గా కన్వర్ట్, అంటే యూ విల్ లూజ్ మజిల్. ఓకే, సో ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు సో ప్రోటీన్ కూడా లూజ్ అవుతారనమాట. సో అందుకు స్ట్రెస్ నుంచి బయటికి రావాలి. నెక్స్ట్ ఏంటంటే అడిక్షన్స్, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, మర్వాల్ కానీ, మీరు ఏది తీసుకున్నా అది డైరెక్ట్గా ఒబేసిటీతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎంత తక్కువ తీసుకుంటే, ఎంత స్టాప్ చేస్తే అంత మంచిదని. సో ఇవన్నీ పాటిస్తే మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ స్లీప్ రోల్ ఎలా ఉంటుంది సార్? నిద్రపోవడం అనేది ఒక యోగం అయిపోయింది, చాలా మందికి నిద్ర పట్టదు అసలు లిటరలీ. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అండ్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి? రైట్. సో ఇది కామన్ అయిపోయిందండి. ఈవెన్ చిన్న పిల్లల నుంచి, మేము చిన్నప్పుడు ఏంటంటే 9 దాటిన తర్వాత పడుకుంటే ఇంకా ఆ రోజు ఏదో సాధించినట్లు అనమాట. అరే వీడు 9 వరకు నిద్రపోలేదురా, 9కు పడుకున్నారా, లేకపోతే ఇంకా 10 వరకు అంటే ఆ రోజు అయిపోయింది, అసలు వీడు 10 వరకు నిద్ర అంత గ్రేట్ రా వీడు అనేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు 10 కాదు కదా, 11, 12, 1 పడుకునేదంతా 1కి 2కి పడుకుంటున్నారు. మళ్ళీ పడుకునేది ఏమైనా సరిగా పడుకుంటున్నారంటే ఆ నిద్రలో కూడా ఫోన్ చూసుకొని పడుకుంటారు. నిద్రలో ఎవ్రీ 10 మినిట్స్కి లేకపోతే హాఫ్ అన్ అవర్కి లేయడం, ఫోన్ చూడడం, మళ్ళీ పడుకోవడం. సో స్లీప్ అంతా డిస్టర్బెన్స్ ఉందన్నమాట.
స్లీప్ గురించి రీసెర్చ్ చేసిన టాప్ సైంటిస్ట్ వచ్చి మ్యాట్ వాకర్. ఆయన ఆల్మోస్ట్ తన లైఫ్లో 30 ఇయర్స్ స్లీప్ గురించి రీసెర్చ్ చేశారనమాట. ఆయన సింపుల్గా ఒకటే చెప్తారు, మీరు కన్నా రోజు కరెక్ట్గా నిద్రపోతే మీ ఏజ్ అనేది 10 ఇయర్స్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30 అనుకోండి, బాగా నిద్రపోతే మీ మీ బయలాజికల్ ఏజ్ అనేది మీ బాడీ ఎంత యంగ్గా ఉంటుందంటే 10 ఇయర్స్ యంగ్గా ఉంటుంది. మీరు కన్నా సరిగా నిద్రపోకపోతే మీ బాడీ ఎంత ఏజ్ లాగా బిహేవ్ చేస్తుందంటే 20 ఇయర్స్ సీనియర్. అంటే మీ ఏజ్ 30 అయితే బాడీ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఎలా తయారవుతుందంటే 50 ఇయర్స్ వాళ్ళకి వచ్చే రోగాలన్నీ వస్తాయని సింపుల్గా చెప్తాడు అనమాట. ఆయన చెప్పేది ఏంటంటే బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్రతి సబ్సెల్యులార్, ఒక టిష్యూ, ఒక ఆర్గాన్ సిస్టమ్, టోటల్ ఎంటైర్ హ్యూమన్ బాడీ అనేది రిజువనేట్ అవుతుంది. అంటే మంచిగా నిద్రపోతే మంచిగా రిజువనేట్ అవుతుంది, వియర్ అండ్ టియర్ నుంచి బయటికి వస్తుంది. సరిగా నిద్రపోలేదంటే ఆపోజిట్ అనమాట, కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది. అంటే మీ బాడీలో డ్యామేజ్ కానీ సెల్ అంటూ లేదు, కానీ సిస్టమ్ అంటూ లేదు. రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి, కార్డియాక్ సిస్టమ్ తీసుకోండి, లేకపోతే రీప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకోండి, నర్వస్ సిస్టమ్ తీసుకోండి, ఏ సిస్టమ్ అయినా కూడా డ్యామేజ్లోకి వెళ్తుంది నిద్రపోకపోతే. ఎస్పెషల్లీ మనం ఒబేసిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే, నిద్ర కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే ముందు రోజు ఏదైతే డ్యామేజ్ జరిగిందో అదంతా రికవర్ కావడం కాకుండా నిద్రలో చాలా మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎస్పెషల్లీ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయింది ఏంటంటే ఫ్యాట్ బర్నింగ్, గ్రోత్ హార్మోన్ వల్ల. సో అదేవిధంగా మనకు బాగా నిద్రపోతే నెక్స్ట్ రోజు కార్టిజాల్ అనే హార్మోన్ బాడీలో తగ్గిపోతుంది, అడ్రినలిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ కార్టిజాలు, ఈ అడ్రినలిన్ అనే హార్మోన్ తగ్గిపోయే బాడీ అనేది ఫ్యాట్ బర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో సరిగా నిద్రపోలేదంటే నెక్స్ట్ డే ఏమవుతుందంటే అడ్రినలిన్, కార్టిజాల్, చూడండి ఎవరైనా నిద్రపోకపోతే నెక్స్ట్ రోజు చిరాక్గా ఉంటారు. సో అదంతా ఏంటంటే కార్టిజాల్ ఎఫెక్ట్ అనమాట. ఎప్పుడైతే కార్టిజాల్ పెరిగిపోతుందో బాడీ అనేది ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టాప్ చేసేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ చేసేసి ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్కి డిజైర్ అనమాట. ఇట్ విల్ డిజైర్ కార్బోహైడ్రేట్. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటారో ఇదంతా మళ్ళీ ఫ్యాట్గా మారుతుంది. అంతేకాకుండా కార్టిజాల్ ఏం చేస్తుందంటే మజిల్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. దానికి కార్బోహైడ్రేట్ కావాలి, ఎనర్జీ కావాలి బాడీకి, రైట్? ఫ్యాట్ బర్న్ కావట్లేదు. ఈ కార్టిజాల్ అనేది ఫ్యాట్ బర్నింగ్ని స్టాప్ చేసేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రోటీన్ అటాక్ చేస్తుంది అనమాట. ఈజీగా ప్రోటీన్ అటాక్ చేసి అంటే మీ మజిల్ తగ్గించేసి మీరు ఇంకా యూ విల్ లూజ్ మజిల్ అనమాట. మజిల్ పోయి అది ఆ మజిల్ది కూడా కార్బోహైడ్రేట్గా మారి, ఈ కార్బోహైడ్రేట్గా మారింది కొంతవరకు యూజ్ చేసుకుంటుంది, మిగిలింది మళ్ళీ ఫ్యాట్గా మారిపోతుంది అనమాట. అంటే ఫ్యాట్ బర్నింగ్ మిషన్ నుంచి ఫ్యాట్ కన్జర్వింగ్ మిషన్గా మార్చేది కార్టిజాల్ అనమాట. కార్టిజాల్ ఎప్పుడు వస్తుందంటే సరిగా నిద్రపోకపోతే. సో ఇవి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫిక్స్ చేసుకోవడానికి చాలా టిప్స్ ఉన్నాయి. సో ఆ టిప్స్ అన్నీ మనం ఏ ఇంటర్నెట్కి వెళ్ళినా దొరుకుతుంది. అయినా కూడా ప్రాబ్లం వస్తుంది, నిద్ర మాకు సరిగా పట్టట్లేదు, నిద్ర సరిగా రాకపోవడం వల్ల మాకు వెయిట్ లాస్ కావట్లేదు అనే వాళ్ళకి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఈ హోమియోపతిలో ఏంటంటే ఆ నిద్ర అనేది కంప్లీట్గా రికవర్ చేయడమే కాకుండా, అంటే ముందు మీరు ఎలా ఉన్నారో అలా నిద్రపోయేటట్లు చేయడమే కాకుండా ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా కాపాడడం, కంప్లీట్గా ప్రివెంట్ చేయడం కూడా హోమియోపతిలో పాసిబుల్. ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవన్నీ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, ఈవెన్ 0 సైడ్ ఎఫెక్ట్స్తో మామూలుగా మనము ఏ నిద్ర మెడిసిన్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నిద్ర రావాలి, నిద్ర వల్ల వెయిట్ లాస్ కావాలి, మంచిగా నిద్రపోవాలి అంటే స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఆ మెడిసిన్స్ వాడితే మంచిగా నిద్ర వస్తుంది, 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి ఏ సప్లిమెంట్ అన్నా తీసుకోండి, వాటిలో అన్నిటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ నిద్రలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మంచిగా నిద్ర రావాలంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. హోమియోపతిలో వెయిట్ లాస్ అనేది చాలా రోజులు పట్టదు, చాలా క్విక్గా మనం చాలా సూపర్ స్పీడ్గా. బేసిక్గా హోమియోపతి ఏం చేస్తుందంటే మీ వెయిట్ లాస్ జర్నీని క్విక్ చేస్తుంది. మీరు అన్నీ కరెక్ట్గానే పాటిస్తున్నారు, కరెక్ట్గా తింటున్నారు, కరెక్ట్గా నిద్రపోతున్నారు, అయినా కూడా వెయిట్ లాస్ కావట్లేదు. అప్పుడు హోమియోపతి ఏం చేస్తుందంటే ఆ వెయిట్ లాస్ జర్నీని క్విక్ చేయడానికి హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది.
సో వెయిట్ లాస్కి డైట్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటుంటారు కదా సార్. సో యూజువలీ స్ట్రెంత్ ట్రైనింగ్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది కార్డియో ప్రిఫర్ చేస్తారు. కార్డియో ఎక్కువ చేస్తే మళ్ళీ మజిల్ లాస్ అవుతుంది అని అంటారు. సో దీనిలో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో జనరలీ ఎవరైనా సరే కొంత ఎక్కువ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబేస్ ఉన్న వాళ్ళు ఒక 10-20 kgs తగ్గాలి అని అనుకుంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఫస్ట్? ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ వచ్చిందండి ఎక్సర్సైజ్ వర్సెస్ వెయిట్ లాస్ గురించి. ఇన్ని రోజులు సైంటిస్టులు, పెద్ద పెద్ద సైంటిస్టులు అనుకున్నది ఏంటంటే మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తే మనం క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెడతామని ఇన్ని రోజులు ఒక అపోహ, అంటే తెలియదు. ఓకే. సైంటిస్టులు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తారు, ఆ ఎక్సర్సైజ్ టైంలో ఎంత క్యాలరీస్ బర్న్ అయినాయని టెస్ట్ చేస్తారు. అన్నీ ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా బర్న్ అవుతాయి. సో అందుకే ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ చేస్తే ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతాయి అని అనుకున్నారనమాట. ఓకే. బట్ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక మనిషి పర్ డే బర్న్ చేసే క్యాలరీస్ కాన్స్టెంట్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత? 92.6 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, దీనికంటే ఎక్కువ పెరగదు, దీనికంటే తక్కువ, అంటే హ్యూమన్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. ఓకే, రైట్. అదేవిధంగా పల్స్ రేట్ ఎంత? నార్మల్ పల్స్ రేట్ 72, రెస్ట్లో ఉన్నప్పుడు 72 పల్స్ రేట్, దానికంటే పెరగదు తగ్గదు, అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెరుగుతుంది బట్ ఆన్ అండ్ యావరేజ్ కాన్స్టెంట్ అనమాట. అదేవిధంగా మనకు బ్లడ్లో ఏవన్నా చెక్ చేసుకోండి. సో బాడీ టెంపరేచర్ కానీ బీపీ 120/80. ఓకే, సో అట్లనే ఈ వెయిట్ మనం బర్న్ చేసే ఎనర్జీ కూడా కాన్స్టెంట్. మగవాళ్ళకైతే పర్ డే 2500 to 3000 కిలో క్యాలరీస్ ఖర్చు పెట్టగలుగుతారు. ఆడవాళ్ళు అయితే 2000 to 2500 కిలో క్యాలరీస్ ఖర్చు పెడతారు. మీరు ఏమి చేసినా పర్ డే అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేరు అనమాట. ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఆ డైట్ చేయండి, కొంతమంది గ్రీన్ టీ తాగితే మెటబాలిక్ రేట్ పెరుగుతుంది, లేకపోతే మంచిగా నిద్రపోతే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి. నో, పర్ డే దిస్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. ఓకే. మీరు ఎక్సర్సైజ్ చేస్తే నేను ఎక్కువ ఖర్చు పెడతాను అనేది అపోహ పోయింది. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గరు. ఏం చేస్తే వెయిట్ తగ్గుతారంటే పర్ డే ఎంత ఖర్చు తింటారో, అంటే మీరు 2500, అంటే ఏదైతే మనం ఆ కాన్స్టెంట్ వాల్యూస్ అనుకున్నామో 3000 మెన్లో అప్పర్ లిమిట్, 2500 విమెన్లో అప్పర్ లిమిట్, దానికంటే తక్కువ క్యాలరీస్ కన్నా తింటేనే మీరు వెయిట్ లాస్ అవుతారు. డెఫిసిట్లోనే తినాలి. డెఫిసిట్ ఉంటే వెయిట్ లాస్ అవుతారు. ఓకే. దానికంటే ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతాడు. సింపుల్, రైట్. కాకపోతే ఏంటంటే మనకు ఈ క్యాలరీస్ అనేవి 2 దగ్గర నుంచి వస్తాయి. 3 ప్రోటీన్లోంచి కూడా క్యాలరీస్ వస్తాయి. మనం ప్రోటీన్ క్యాలరీస్ని అంతగా కన్సిడర్ చేయమన్నాం. ఎప్పుడైతే మన టైం బాగాలేక మనము క్రానిక్ ఇల్నెస్లోకి వెళ్తాము, అంటే ఏదన్నా హాస్పిటలైజ్ అయిపోవడం కానీ, ఐసీయూలోకి వెళ్ళిపోవడం కానీ, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి అది కార్బోహైడ్రేట్గా మారుతుంది. నార్మల్గా మనం క్యాలరీస్ అంటే ఏం చెప్తామంటే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ నుంచి మనకు వస్తాయన్నమాట. ఓకే. మనకు ఫ్యాట్ అనేది అన్లిమిటెడ్, బాడీలో మొత్తం ఎంత కావాలో కేజీలు ఫ్యాట్ ఉంటుంది. బట్ కార్బోహైడ్రేట్ అనేది లిమిటెడ్. మనకు బ్లడ్లో కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది, లివర్లో కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది, మజిల్లో కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అనేది లిమిటెడ్. మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ అంతా ఫ్యాట్గా మారి స్టోర్ అయిపోతుంది, రైట్. బట్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే, టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనకు ఎనర్జీ అనేది కార్బోహైడ్రేట్ నుంచి రావాలన్నా లేకపోతే ఫ్యాట్ నుంచి రావాలన్నా అని డిసైడ్ చేస్తుంది. మనకు జోన్ 1, జోన్ 2 కార్డియో ఎక్సర్సైజెస్ అని ఉన్నాయన్నమాట. ఈ జోన్ 1, జోన్ 2 కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తే ఎనర్జీ అనేది ఫ్యాట్ నుంచి వస్తుంది. అంటే మీ ఫ్యాట్ రిజర్వ్స్ బ్రేక్ అయ్యి అక్కడి నుంచి ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు 2500 to 3000 కిలో క్యాలరీస్ పర్ డే అనేది ఫ్యాట్ నుంచి తెచ్చుకోవచ్చు. ఎప్పుడు జోన్ 2, జోన్ 1 కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తే. బట్ మీరు ఎప్పుడైతే జోన్ 2, జోన్ 3, జోన్ 4 కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తారో ఫ్యాట్ బర్నింగ్ స్టాప్ అయిపోతుంది. మీకు కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ వస్తుంది. కార్బోహైడ్రేట్ ఏంటి? మీకు లిమిటెడ్, రైట్. బ్లడ్లో కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది, మజిల్లో కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది, లివర్లో కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో బ్లడ్లో గ్లూకోజ్ రూపంలో ఉంటుంది, లివర్లో మజిల్లో గ్లైకోజన్ రూపంలో ఉంటుంది అనమాట. మీరు ఎక్కువ జోన్ 3, జోన్ 4 కార్డియో చేస్తే ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్ అంతా అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది, ఎనర్జీగా మారిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, మీకు కార్బోహైడ్రేట్ క్రేవింగ్ వచ్చేస్తుంది, రైట్. ఈ రిజర్వ్స్ అన్నీ అయిపోయినాయి. ఈ రిజర్వ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కార్బోహైడ్రేట్ కావాలి, క్రేవింగ్స్ వస్తాయి. అప్పుడు వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే బాగా గంటలు విగరస్ ఎక్సర్సైజ్ చేయడం, బిర్యానీ తినడం, లేకపోతే జ్యూసులు తాగడం, లేకపోతే పల్సస్, సీరియల్స్ తినడం.
ఖర్చు పెట్టిందంతా మళ్ళీ అంతకంటే ఎక్కువ తెచ్చేసుకున్నారు, రైట్? వెయిట్ గెయిన్ అయిపోతారు అనమాట. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే జోన్ 2, జోన్ 1 కార్డియో ఎక్సర్సైజ్. అసలు ఏంటి జోన్ 1, జోన్ 2 కార్డియో ఎక్సర్సైజెస్ అంటే, ఫస్ట్ జోన్ 1కి వద్దాం. జోన్ 1 కార్డియో ఎక్సర్సైజ్ అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ అంటాం. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? మీరు పొద్దున్న లేసారు, బ్రష్ చేసుకుంటున్నారు, అది జోన్ 1 కార్డియో. లేకపోతే స్నానం చేస్తున్నారు, అది జోన్ 1 కార్డియో. లేకపోతే బట్టలు మడుస్తున్నారు, జోన్ 1 కార్డియో. లేదంటే ఏదన్నా మేకప్ వేసుకుంటున్నారు, ఏ పని నార్మల్ పని చేసినా, యోగా చేస్తున్నారు, యోగా కూడా జోన్ 1 కార్డియో. ఇవన్నీ జోన్ 1 కార్డియోకి వస్తాయన్నమాట. అంటే నార్మల్ మీ పనులు మీరు చేసుకోవడం, బుక్కులు లేచి నడిచి షూస్ వేసుకోవడం, ఏవైతే నార్మల్ పని ఏమి ఎగ్జర్షన్ లేకుండా ఉంటుందో అదంతా జోన్ 1 కార్డియోకి వస్తుంది. ఈ పనులు చేసేటప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా మనకు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. నెక్స్ట్ జోన్ 2 చాలా ఇంపార్టెంట్. జోన్ 2 అనేది ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే, ఈ జోన్ 2 అనే ఎక్సర్సైజు ఎవరన్నా చేయొచ్చు. ముసలి వాళ్ళు చేయొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చు, ఎవరన్నా వెయిట్ లాస్ కావాలంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ అంటారు. జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక లెవెల్ ఉంటుందన్నమాట. ఆ లెవెల్ కంటే కొంచెం పెరిగిందంటే ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ, మీరు నోటితో గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. నార్మల్గా ముక్కుతో గాలి పీల్చుకొని ముక్కుతో గాలి వదులుతామన్నమాట, రైట్? అది పీక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థ్రెడ్మిల్ చేస్తున్నారు, థ్రెడ్మిల్లో సర్టైన్ స్పీడ్ పెట్టుకున్నారు, ఆ స్పీడ్లో మీకు ఎగ్జర్షన్ తెలుస్తుంది, బట్ నోరు తెరిచి గాలి పీల్చుకోవాల్సిన అవసరం రావట్లేదు. ముక్కుతోనే గాలి పీల్చుకుంటున్నారు, ముక్కుతోనే గాలి వదులుతున్నారు. ఆ స్పీడ్ కంటే ఇంకొంచెం స్పీడ్ పెంచితే మీరు నోరు తెరిచి గాలి పీల్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఏదైతే ఆ స్పీడ్ ఉంటుందో, ముక్కుతో గాలి పీల్చుకొని ముక్కుతో గాలి వదిలే స్పీడ్ ఉంటుందో దాన్ని జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ అంటాం అనమాట. ఎప్పుడైతే మళ్ళీ జోన్ 3లోకి వెళ్ళిపోతారో మీకు ఆక్సిజన్ సరిపోక గ్యాస్ప్ చేస్తారు. ఎప్పుడైతే గ్యాస్ప్ చేస్తారో అప్పుడు కార్బోహైడ్రేట్ అనేది బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. జోన్ 2 కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే, మీరు హై స్పీడ్లో వాకింగ్ చేస్తున్నారు, లేకపోతే స్లోగా సైక్లింగ్ చేస్తున్నారు, ఏదన్నా చేయండి. లేదంటే క్రిస్ క్రాస్ చేస్తున్నారు, లేదంటే అసాల్ట్ బైక్ చేస్తున్నారు, ఏదన్నా చేస్తున్నారు. ఆ ఇంటెన్సిటీ కంటే ఇంకొక ఇంటెన్సిటీ ఎక్కువ చేసినా, కొంచెం స్పీడ్ పెంచినా మీరు మౌత్తో గాలి పీల్చుకోవడం, మౌత్తో గాలి వదలడం చేస్తారు. అక్కడి వరకు పోకూడదు. ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి, ముక్కుతోనే గాలి వదలాలి. సింపుల్గా ఎలా అంటే, మీరు థ్రెడ్మిల్ చేస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు, అవతల వ్యక్తికి తెలియాలి, అరే వీడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అని. కానీ నోట్తో గాలి పీల్చుకొని నోట్తో వదలకుండా ముక్కుతో గాలి పీల్చుకొని ముక్కుతో వదలాలి. దాన్ని మనం జోన్ 2 కార్డియో. ఈ ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఏంటంటే మ్యాక్సిమం ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. సో చాలామందికి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఎక్సర్సైజ్ చేయబుద్ధి కాకపోవడం, లేకపోతే పెయిన్స్ రావడం, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే బాగా వీక్నెస్ ఉండడం. సో ఇవంతా ఏంటంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తాయన్నమాట. అంటే ఎనర్జీ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. అంటే మైటోకాండ్రియాల ప్రాబ్లం, అంటే మన మెటబాలిజంని మనం చాలా రోజులు డ్యామేజ్ చేసామన్నమాట. ఇవన్నీ స్టార్ట్ చేస్తే వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి హెడేక్ రావడం, వామిటింగ్ రావడం, గిడ్డినెస్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మెటబాలిక్ డిస్ఫంక్షన్. ఈ మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. ఎక్సర్సైజ్ చేయడానికి, ఎక్సర్సైజ్ అంటే ఇంట్రెస్ట్ పుట్టడానికి, ఎక్సర్సైజ్ వల్ల ఫుల్ బెనిఫిట్ రావడానికి హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీకు ఎక్సర్సైజ్ కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ, చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ, మోకాల నొప్పులు, లేకపోతే పాదాల నొప్పులు, లేకపోతే మజిల్ క్రాంప్స్, ఏ వచ్చినా కూడా, కొంతమందికి ఏంటంటే ఒబేసిటీ ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి 2-3 అడుగులు వస్తేనే మొత్తం నొప్పులు వచ్చేస్తాయి. సో ఆ నొప్పుల్ని తగ్గించుకోవడానికి, బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి, మీకు కొంచెం కార్బోహైడ్రేట్ ఉన్న దాన్ని బాగా ఎఫిషియెంట్గా ఆ కార్బోహైడ్రేట్ యూజ్ చేయడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి మీరు తిన్న కొద్దిగా ఫుడ్నే మంచిగా బాగా ఆ డిస్ఫంక్షన్ పోయి బాగా ఫంక్షనల్గా చేయడానికి హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి.
పర్ఫెక్ట్ సార్. అండ్ ఆల్సో వెయిట్ లాస్ జర్నీ అంటేనే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలని అంటారు కదా. దీంతో పాటు ఫైబర్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఫైబర్ ఇంటేక్ అనేది ఎలా ఉండాలి, అండ్ వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫైబర్ కదా, సో దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? మనం ఇందాక చెప్పుకున్నట్టు మనము 2500 to 3000 క్యాలరీస్ మెన్, 2000 to 2500 క్యాలరీస్ విమెన్ ఇంతే బర్న్ చేయగలుగుతారు. ఇంత బర్న్ చేసినప్పుడు మనం ఎంత క్యాలరీస్ తక్కువ తీసుకుంటే అంత స్పీడ్గా వెయిట్ లాస్ అవుతాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌ టు టేక్ లో క్యాలరీస్, రైట్? మనము ఎలా కార్బోహైడ్రేట్ తగ్గియాలి మన ఫుడ్లో, ఎలా ఫ్యాట్ తగ్గియాలి అనేది, ఎంత తక్కువ కార్బోహైడ్రేట్ తింటే, ఎంత తక్కువ ఫ్యాటీ ఫుడ్ తింటే అంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. బట్ హౌ టు డూ దిస్? తక్కువ కార్బోహైడ్రేట్, మీరు ఒక్క పూట అన్నం తినకపోతే హెడేక్ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, రైట్? కొంతమంది ఫ్యాటీ ఫుడ్ లేకుండా ఉండలేరు. సో ఫ్యాట్స్ తక్కువ చేయడం, కార్బోహైడ్రేట్స్ తక్కువ చేయడం ఎలా అంటే దెన్ కమ్స్ ద వాల్యూ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నమాట. ఓకే. సో మనకు మెయిన్గా బాడీలో 2 types ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. 2 types ఆఫ్ సిగ్నల్స్ ఏంటంటే, మనకు సెటైటరీ సెంటర్స్ అని మనకు బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఒక పార్ట్ ఉంటుందన్నమాట. ఆకలి కలగాలన్నా హైపోథాలమస్ చేయాలి. మనకు ఒకసారి సెటైటీ రావాలంటే, అంటే ఫుల్గా ఉన్నానన్నా, నాకు ఇప్పుడు ఆకలి తగ్గిపోవాలన్నా అది హైపోథాలమస్ చేయాలన్నమాట. ఓకే. సిగ్నల్స్ పంపించాలి. ఈ హైపోథాలమస్ని మనం మ్యానిపులేట్ చేసి తక్కువ ఫ్యాటు, తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకొని, కానీ మన హైపోథాలమస్కి సెటైటీ సిగ్నల్స్ ఎలా పంపించాలనేది మ్యాజిక్ అనమాట. ఓకే. ఎలా చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్. మీరు కానీ హై క్వాలిటీ ఆర్గానిక్ ప్రోటీన్ తీసుకుంటే, అంటే చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, బీఫ్ కానీ, ఏ ప్రోటీన్ అయినా కూడా ఫస్ట్ ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీ బాడీలోకి వెళ్ళిన వెంటనే అది అమైనో యాసిడ్స్ లాగా మారి, అమైనో యాసిడ్స్ ఎప్పుడైతే బ్లడ్లోకి వస్తాయో, ఈ బ్లడ్లో అమైనో యాసిడ్స్ సెన్స్ అవుతుందన్నమాట. ఈ హైపోథాలమస్ సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసి ఏమంటుందంటే, నాకు కావాల్సిన ప్రోటీన్స్ ఇప్పుడు వచ్చేసాయి, సో నువ్వు ఆకలి తగ్గించుకో అని నీ ఆకలిని తగ్గిస్తుంది. సెటైటీ అంటే ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్. అంటే మనకు ఫుడ్ తిన్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది చూసారా, దాన్ని సెటైటీ అంట. ఆ సెటైటీని పెంచుతుంది, ఆకలిని తగ్గిస్తుంది, సెటైటీని పెంచుతుంది. ఇది ఫస్ట్ అమైనో యాసిడ్స్ నుంచి వస్తుంది అనమాట మన ప్రోటీన్లో. అందుకే మంచి ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ వల్ల మీకు ఎనర్జీ అనేది రాదు, రైట్? వస్తుంది, బట్ చాలా తక్కువ. ప్రోటీన్ ఎనర్జీగా మారడం అనేది చాలా తక్కువ. వేరే వాటితో కంపేర్ చేస్తే మనం తక్కువ క్యాలరీస్ తినాలంటే ప్రోటీన్ ఎక్కువ చేయాలి. ప్రోటీన్ ఎక్కువ చేస్తే హంగర్ తగ్గుతుంది, సెటైటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఫైబర్. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే, ఫైబర్లో చాలా కెమికల్స్ ఉంటాయన్నమాట. మనం ఫైటోకెమికల్స్ అంటాము. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే, మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అది చేసి సెటైటీ, ఎప్పుడైతే మనకు కడుపు బాగా ఎక్స్పాండ్ అవుతుందో, ఎక్స్పాండ్ అయినప్పుడు అది ఏమనుకుంటుంది, హైపోథాలమస్కి సిగ్నల్స్ వెళ్తాయి. ఏంటి? కడుపు ఫుల్గా ఉంది, ఇప్పుడు నువ్వు ఆకలి తగ్గించుకో, నీ సెటైటీని పెంచుకో అని హైపోథాలమస్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది హైపోథాలమస్? ఆకలి తగ్గించేస్తుంది, సెటైటీని పెంచుతుంది. ఫైబర్లో క్యాలరీస్ ఉండవు, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మనము ఫైబరస్ ఫుడ్ అంటే మామూలుగా వెజిటబుల్స్ అంటాం అనమాట. లీఫీ వెజిటబుల్స్ కానీ నార్మల్ వెజిటబుల్స్. ఈ వెజిటబుల్స్లో కార్బోహైడ్రేట్ అనేది ఎంత ఉంటుందంటే 5% to 10% ఉంటుంది. సో అది కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా అబ్జర్వ్ కాదనమాట. ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువ తీసుకుంటామో సెటైటీని ఇస్తుంది. సెటైటీని ఇవ్వడమే కాకుండా మనకు గట్టులో మనము కొంచెము ప్రోటీన్ తీసుకునేటప్పుడు దాంట్లో ఫ్యాట్ ఉంటుంది. మనం చికెన్లో ఫ్యాట్ ఉంటుంది, మటన్లో ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే, మన ఇంటెస్టైన్ ఇలా రౌండ్గా ఉంటుంది, ఒక ట్యూబ్ లాగా ఉంటుంది కదా, మధ్యలో ఫ్యాట్ పోతూ ఉంటుంది. ఆ ఫ్యాట్కి ఇంటెస్టైనల్ వాల్కి ఒక మెష్ లాగా ఏర్పడిపోతుంది అనమాట ఫైబర్. మెష్ లాగా ఏర్పడిపోయిన ఫైబర్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ అబ్జర్వ్ కానికుండా కాపాడుతుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్ కూడా అబ్జర్వ్ కానికుండా కాపాడుతుంది అనమాట. ఫైబర్ అనేది ఒక మెష్ లాగా పనిచేస్తుంది. ఇది ఫ్యాట్ కార్బోహైడ్రేట్ అబ్జర్వ్ కానికుండా చేస్తుంది. ఫ్యాట్ కార్బోహైడ్రేట్ అబ్జర్వ్ అయినా కూడా కొంచెం స్లోగా చేయడం మొదలు పెడుతుంది అనమాట. దాంతోపాటు ఫైబర్లో ఇంకేంటంటే, ఎప్పుడైతే ఫైబర్ని బ్యాక్టీరియా తింటుందో, మన గట్ మైక్రోబయోమ్ అంటాం కదా, గట్ మైక్రోబయోమ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ అనేవి చాలా యూజ్ఫుల్ కెమికల్స్. ఇది ఏం చేస్తుందంటే, దాంట్లో మనకు మెయిన్గా కొంచెం ఫ్యాటీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట.
ఆర్గానిక్ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అనమాట. ఈ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే సెటైటిన్ పెంచేస్తాయి, అంటే హంగర్ని తగ్గించేస్తాయి, సెటైటిన్ పెంచుతాయి అన్నమాట. సో మనము అందుకు ఫైబర్ తినడము, ప్రోటీన్ తినడము వల్ల ఏమవుతుందంటే మనము కార్బోహైడ్రేటు ఈ ఫ్యాట్ని తగ్గించుకొని తిన్న కొద్ది కార్బోహైడ్రేట్ని ఫ్యాట్ని కూడా అబ్జర్వ్ కానికుండా చేసుకొని, అబ్జర్వ్ అయిన స్లోగా చేసుకొని బ్రెయిన్కు మంచి సిగ్నల్స్ ఇస్తూ, సో ఈ ఏదైతే గట్ బ్యాక్టీరియా ఉంటుందో ఇది ఫైబర్ పైన యాక్ట్ చేసినప్పుడు డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. సో విగర్ని ఇస్తుంది. మంచి మంచి కెమికల్స్ అన్నీ రిలీజ్ అయ్యి అవి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి బ్రెయిన్లోకి వెళ్ళి సటైటీ సెన్సేషన్, అదేవిధంగా బాండింగ్ సెన్సేషన్, వాజోప్రెసిన్ అంటాం అనమాట. వాజోప్రెసిన్ అనేది బాండింగ్ హార్మోన్, ఆక్సిటోసిన్ అనేది ఒక బాండింగ్ హార్మోన్. ఇవన్నీ ఏం చేస్తాయంటే రిలీజ్ కావడం వల్ల మీకు ప్రశాంతత అనేది వచ్చి తక్కువ ఫుడ్ అనేది తింటారు. ఎప్పుడైతే తక్కువ ఫుడ్ తింటారో సో యూ విల్ బర్న్, అంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయరు కానీ లో క్యాలరీ డెఫిసిట్ డైట్లోకి వెళ్ళి ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ఫ్రూట్స్ ఇంటేక్, యూజువలీ ఫ్రూట్స్ కొంతమంది ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా వెయిట్ లాస్ జర్నీలో. అయితే కొన్ని డౌట్స్ ఉంటాయి. మార్నింగ్ పరగడుపున యాపిల్ తినొద్దు, గ్యాస్ పెరుగుతుంది అని చెప్తారు. ఇంకొంతమంది ఈవినింగ్ 6 తర్వాత ఫ్రూట్స్ అస్సలు తీసుకోవద్దు, డైజెషన్ అవ్వదు అని చెప్పేసి. సో వీటన్నిటిని కూడా ఎలా బ్రేక్ చేసుకోవాలి మిత్స్ లాగా, అండ్ వెయిట్ లాస్ వైపు ఎలా వేయాలి? ఫ్రూట్ అనేది ఏముంటుంది, ఫ్రూట్ లోపల ఏముంటుంది అంటే సుక్రోజ్ ఉంటుంది. సుక్రోజ్ అనేది ఇంకా దేంట్లో ఉంటుందంటే షుగర్లో ఉంటుంది, రైట్, హనీలో ఉంటుంది, జాగరీలో ఉంటుంది. సుక్రోజ్లో మళ్ళీ 2 ఉంటాయి, గ్లూకోజు, ఫ్రక్టోజు. గ్లూకోజ్ అనేది ఎక్కడ ఉంటుంది, రైస్లో ఉంటుంది, సీరియల్స్ అండ్ మిల్లెట్స్లో. సో గ్లూకోజే ఉంటుంది, అది స్టార్చ్ రూపంలో ఉంటుంది అన్నమాట. బేసిక్గా ఫ్రూట్స్ కానీ, షుగర్స్ కానీ, బెల్లం కానీ, తేనె కానీ, చక్కెర కానీ, రైస్ కానీ, వీట్ కానీ, మేజ్ కానీ, జావర్ కానీ, బాజరా కానీ, రాగి కానీ, జొన్నలు, సద్దలు, కొర్రలు, అరికలు, ఇవన్నీ ఒకటే, అన్నీ ఒకటే. దీంట్లో ఏమీ డిఫరెన్స్ లేదు. మీరు ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్, మీరు వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారంటే ఫ్రూట్ని 0 చేయాలి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఫ్రూట్ మంచిదే కాదు. సో మీరు పర్ డే ఎంత బర్న్ చేస్తారు, 2500 to 3000 మెన్, 2000 to 2500 విమెన్, ఇంతే బర్న్ చేస్తారు. దీంట్లో మీరు ఫ్రూట్ పెంచారంటే మీకు ఫ్రూట్ నుంచే వస్తుంది ఈ బర్నింగ్, ఆ డెఫిసిట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, రైట్. ఫ్రూట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్. బట్ హెల్త్ వైజ్ ఫ్రూట్స్ తీసుకోవాలని అంటారు కదా. ఫ్రూట్స్ని ఎలా తీసుకోవాలి, హెల్దీగా ఎలా యూజ్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన వెయిట్ వచ్చేసారు, యూ కేమ్ టు యువర్ డిజైర్డ్ వెయిట్. ఓకే, అంటే వెయిట్ లాస్ అప్పుడు ఫ్రూట్ ఆర్ నాట్ గుడ్. బట్ వెయిట్ మీకు కావాల్సిన వెయిట్ వచ్చేటప్పటికి మీరు ఈ 2500 క్యాలరీస్ టు 3500 క్యాలరీస్ మెన్లో, 2000 క్యాలరీస్ టు 2500 క్యాలరీస్ విమెన్లో మెయింటైన్ చేసుకోవాలంటే మీరు ఫ్రూట్ తినండి, రైట్. మీరు రోజుకి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనిషి పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు. ఇన్ని రోజులు మిడ్ నైట్ బిర్యానీలే ఉండే, ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ బిర్యానీ, అంటే రోజుకి 6 పూట్ల తినడమే, 4 AM బిర్యానీ, 4 AM బిర్యానీ, మళ్ళీ మధ్య మధ్యలో ఏంటి స్నాక్స్, టీలు, కాఫీలు, బిస్కెట్లు, సాయంత్రం అయితే సమోసాలు, పునుగులు, అంటే బజ్జీలు 24 గంటలు తింటూనే ఉన్నాడు అనమాట. ఈ 24 గంటలు తినేది వల్ల ఏమైపోతుందంటే ఈ 2000, ఈ 3000 లేకపోతే 2000 క్యాలరీస్ కంటే ఎక్కువ అయిపోతుంది, అంతా ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది. ఓకే, ఫ్రూట్ తినాలి అంటే ఏంటంటే ఆ రోజు ఆ క్యాలరీ డెఫిసిట్ కౌంట్ చేసుకొని ఒక మామిడి పండు తినాలనిపించింది, రైట్. మామిడి పండు తినాలంటే ఏం చేస్తారంటే మధ్యాహ్నం మామిడి పండు తినేసేయండి. మళ్ళీ మామిడి పండు తిన్న తర్వాత ఇంకేం తినకూడదు. మీరు పప్పు తిని, రసం తిని, పెరుగు తిని, స్వీట్ తిని మళ్ళీ నేను మామిడి పండు తింటే కుదరదు. సో ఆ డెఫిసిట్ పెట్టుకోవాలి. బట్ ఎంత తినాలో పర్ డే 2500 to 3000 మెన్, 2000 to 2500 విమెన్ ఎక్సీడ్ కాకుండా తింటే ఏమన్నా తినచ్చు. మీకు నచ్చింది ఏదన్నా తినండి, రైట్. అది ఎక్సీడ్ కాకుండా చూసుకోవాలి. బట్ ఫ్రూట్స్లో కూడా 2 రకాలన్నమాట. ఫ్రూట్స్లో ఏంటంటే హై కార్బ్ ఫ్రూట్స్ ఉన్నాయి, లో కార్బ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ట్రై టు ప్రిఫర్ లో కార్బ్ ఫ్రూట్స్ అనేవి మనకి ఎప్పుడు అడవిలో దొరుకుతాయి. మనకి ఇక్కడంతా వచ్చేదంతా ఏవి హైబ్రిడైజ్డ్ ఫ్రూట్, హైబ్రిడ్ చేసి
సెలెక్టివ్ బ్రీడింగ్ అనమాట. ఏం చేస్తారంటే దాంట్లో కార్బోహైడ్రేట్ పెంచేసి ఫైబర్ తగ్గించేసిన ఫ్రూట్సే వస్తాయి. మీకు అడవిలో దొరికే ఫ్రూట్స్లో ఏంటంటే ఫుల్ కార్బోహైడ్రేట్ తగ్గు ఉంటుంది, ఫుల్ ఫైబర్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, నేను మొన్న అనంతగిరికి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ ఒక మామిడి పండు చెట్టు కనిపించింది. మామిడి పండు బాగా ఎల్లోగా ఉన్నాయి, ఇంతే సైజు ఉన్నాయి. ఏంద్రా నా అదృష్టం బాగుంది అని ఒక పండిన మామిడి పండు తీసుకొని కొరికితే ఎట్లా ఉందంటే పుల్లగా ఉంది, పీచు లోపల మనకు టెంకాయ కొబ్బరి పీచు ఎలా ఉంటుంది అలా ఉంది. అంటే అవి మన ఒరిజినల్ ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉండేది, ఫైబర్ ఎక్కువ ఉండేది, రైట్. ఆ ఫ్రూట్స్ని మనం తీసుకొని వచ్చి ల్యాబుల్లోకి తీసుకొని వెళ్ళి సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి కార్బోహైడ్రేట్ పెంచేసి, అంటే షుగర్స్ పెంచేసి స్వీట్గా ఉండడానికి, మెత్తగా ఉండడానికి ఫైబర్ని తగ్గించేసి అవి తింటున్నాం అన్నమాట. అవి మంచిది కాదు. సో మీకు ఫ్రూట్స్ అనేది వస్తే న్యాచురల్ ఫ్రూట్స్ తప్పకుండా తినండి. బెస్ట్ ఫ్రూట్స్ ఏంటంటే వెయిట్ లాస్ అప్పుడు ఫ్రూట్ తినకూడదు, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు మనకు బెస్ట్ ఫ్రూట్స్ ఏంటంటే బెర్రీస్ అంటాం. స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, బ్లాక్బెర్రీ. ఎందుకు బెస్ట్ అంటే దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, అది కాకుండా ఫ్రక్టోజ్ తక్కువ ఉంటుంది. గ్లూకోజ్ ఉంటుంది కానీ ఫ్రక్టోజ్ తక్కువ ఉంటుంది అనమాట. మనకు షుగర్స్లో 2 రకాలు, గ్లూకోజు, ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ గ్లూకోజ్. కాబట్టి ఏంటంటే గ్లూకోజ్ ఉన్న ఫ్రూట్స్, అది కూడా తక్కువ గ్లూకోజ్ ఉన్న ఫ్రూట్స్ ఏంటంటే బెర్రీస్. అన్ని రకాల బెర్రీస్ తినచ్చు, బట్ ఏంటంటే వెయిట్ మెయింటెనెన్స్ టైంలో తినండి తప్పితే వెయిట్ లాస్ టైంలో ఫ్రూట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ ఫైనలీ ఒబేసిటీ అండ్ మనకు హోమియోపతి అనేది ఎలా రిలేటబుల్ సార్? ఎందుకంటే యూజువలీ మైగ్రేన్ కానీ లేదంటే సైనస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎక్కువగా హోమియోపతి అని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బీపీ, షుగర్ ఇవన్నీ ఓకే, లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, బట్ ఒబేసిటీకి ఎలా లింకప్ చేసుకోవచ్చు మనం? సో మనం ఒబేసిటీకి ఫస్ట్ మనము మన క్రేవింగ్స్, రైట్. షుగర్ తినకుండా ఉండలేకపోతున్నాను, ఫ్రూట్స్ తినకుండా ఉండలేకపోతున్నాను, జంక్ ఫుడ్ తినకుండా ఉండలేకపోతున్నానంటే ఈ క్రేవింగ్స్ని తగ్గించుకోవడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. ఈ క్రేవింగ్స్ తగ్గించుకోవడమే కాకుండా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీ బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ పని చేయట్లేదు, మీకు ఇంకా ఇన్సులిన్ కావాలి కాబట్టి మీరు ఇంకా తింటున్నారు, ఇంకా ఇన్సులిన్ పెరిగిపోతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి, ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైట్ చేస్తున్నారు, గిడినెస్ వస్తుంది, హోమియోపతి మెడిసిన్ వాడచ్చు. ఓకే. అదేవిధంగా ఆ క్రేవింగ్స్ వస్తున్నాయి, కొంతమంది ఏం చెప్తారంటే సార్ మేము నిద్రపోతుంటే నిద్రలో కళ వస్తుంది, ఆ కళలో ఏమొస్తుందంటే మేము వైట్ రైస్ తింటున్నట్టు అంత డిజైర్ వస్తుంది మాకు. హోమియోపతి వాడితే యూ క్యాన్ రెడ్యూస్ దోస్ డిజైర్స్ అనమాట. ఫ్యాటీ ఫుడ్ అంటే డిజైర్ ఉంది, రైట్. ఫ్యాటీ ఫుడ్ డిజైర్ తగ్గించుకోవడానికి హోమియోపతి వాడచ్చు. కొంతమంది పేషెంట్స్ ఏం చెప్తారంటే సార్ నేను పొద్దునంతా డైట్ చేస్తాను, కరెక్ట్ 7 o'clock అయితే నాకు హంగర్ తట్టుకోలేకపోతున్నాను. హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి, మీకు ఈ పర్టికులర్ టైంలో హంగర్ వస్తే ఈ మెడిసిన్ వాడండి. సో హంగర్ని తగ్గించుకోవడానికి, ఆ క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి, డైట్ చేసేటప్పుడు మీకు హెడేక్స్ వస్తే ఆ హెడేక్ని తగ్గించుకోవడానికి, యాంగ్జైటీ వస్తే ఆ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి చాలా మంచి స్పెసిఫిక్ హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే ఎమోషనల్ లెవెల్లో యాక్ట్ చేస్తాయన్నమాట. సో ఎమోషనల్ లెవెల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము హోమియోపతితో మంచిగా తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మెటబాలిక్ ప్రాబ్లమ్స్, మీకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ ఏంటంటే ఈ వెయిట్ లాస్ని అడ్డుకునేవన్నమాట ఇవి. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోవడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, సార్ నాకు అసలు ఎక్సర్సైజ్ పోబుద్దే కాదు, ఆ డిజైరే లేదు, వీ హ్యావ్ మెడిసిన్స్. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం దూరం నడుస్తూనే మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, వీ హ్యావ్ మెడిసిన్స్. లేకపోతే పాదాల నొప్పులు, లేకపోతే క్రాంప్స్, ఎక్సర్సైజ్ చేయడానికి మాకు ఎనర్జీనే సరిపోవట్లేదు అంటే మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్, ఎనర్జీ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. సో మెటబాలిక్ డిస్ఫంక్షన్, ఆ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేసుకోవడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి ఏం చేస్తుందంటే మీ ఎఫర్ట్ని స్పీడప్ చేస్తుంది. మీరు వితౌట్ హోమియోపతి మీరు 1 year కష్టపడాలనుకోండి వెయిట్ ఏ నుంచి బి వరకు రావడానికి. విత్ హోమియోపతి ఏంటంటే అదే ఎఫెక్ట్ని మీకు ప్రాబ్లమ్స్ లేకుండా వితిన్ 6 months చేసి పెడుతుంది అనమాట. హోమియోపతి అనేది ఇట్ విల్ స్పీడ్ అప్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. ఓకే. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే 10-20 kgs అంటే ఇంకా ఎక్కువ కూడా తగ్గొచ్చు. అండ్ హోమియోపతిలో లిటరలీ క్రేవింగ్స్ దగ్గర నుండి పెయిన్స్ వరకు కూడా అన్నిటికీ కూడా క్యూర్ ఉంది మనకు.
Nansa, thank you so much and thanks for your time, sir. థ్యాంక్స్ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.